అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా నాయన ప్రభ మీ చిత్తానుసారంగా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని నేను మీ వాక్కులను నాయన మేము ధ్యానించుకొంచుండగా మీ పరిశుద్ధ ఆత్మను మా మీద కుమ్మరించమని మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని నాయన ప్రభ ఇదిగో నేను కాదు కానీ నాయన కేవలం మీరే మాతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడమని ఇదిగో నేను సమయోచితమైన జ్ఞానంతో నింపమని మా ప్రభు మీ ప్రియ కుమార్ని వేసేపెట్ట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మనందరికీ తెలుసు భూమిలో నుంచి అన్ని కూడాను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు కదా. భూమిలో నుంచి ఏం ఏర్పాటు చేశారు? మనం తినడానికి ఆహారాన్ని, అన్ని విషయాలను కూడాను భూమిలో నుంచి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక వాక్య భాగంలో మనందరం చూసుకుంటే గనక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 15:35 దగ్గరికి మీరు రాగలిగితే ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. చూడండి 15:35 అందరూ తీశారు కదా, చదవండి. చదువుటకు ఒకటి సహాయం చేయండి. వారి ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును, ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును విచ్చుచున్నాడు. చాలమ్మా. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఒక గోధుమ గింజని కానీ లేకపోతే ఏదైనా సరే ఒక సీడ్, ఒక విత్తనాన్ని మనము వేసినప్పుడు భూమిలో అది చచ్చిపోతేనే కానీ మరలా కొత్త జీవం ఇస్తుందా, లేకపోతే ఆ విత్తనాలు ఇప్పుడు ఎండిపోయిన బోల్డ్ ఉంటాయి కదా, మనం గోధుమలు అన్ని బయట చూస్తూనే ఉంటాం మన ఇంట్లోని, కానీ దీనిని మరలా మనం నాటినప్పుడు అది మరలా చనిపోయి దానిలో నుంచి కొత్త జీవం వస్తుంది అన్న విషయాన్ని భూమిలో నుంచి వచ్చేటటువంటి విత్తనాల ద్వారా దేవుడు ఒక మంచి పాఠం నేర్పించడానికి ఇష్టపడుతున్నారు. అట్లనే యోహాను సువార్త దగ్గరికి రండి, అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఇదే మాటను చెప్పడానికి ఇష్టపడుతున్నారు. చూడండి యోహాను సువార్త 12:24 ఈ వచనాన్ని ఎత్తే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అక్కడ వివరిస్తున్నారు అనమాట. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 12:23 నుంచి చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ వాక్య భాగాన్ని అపోస్తలుడైన పౌలు గారు కూడా అక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. అంటే ఒక గోధుమ గింజ పడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత గోధుమ మొక్క ఎంత పెద్దదవుతుంది కదా, మనందరికి తెలుసు కదా. దాని ఒక వృక్షం చెట్టు వచ్చిన తర్వాత దాని నుంచి ఎన్ని గోధుమ గింజలు వస్తాయి? ఒకటే వస్తుందా? ఒకటి వేసాం కాబట్టి ఒక ఆపిల్ సీడ్ వేస్తే ఒక చెట్టులో నుంచి ఒక ఆపిలే వస్తుందా మన కొరకు? కాదు కదా. దేవుడు ఎన్నో రకాలు వేస్తుంది. ఎంత విత్తనం? ఒక ఆపిల్ అన్నా నాడుతున్నామా? కనీసం ఒక ఆపిల్ కాయని నాడుతున్నామా? లేదు. ఆ ఆపిల్ కాయలో ఉన్నటువంటి ఒక్క సీడ్, ఒక్క విత్తనం వేస్తుంటే కూడా అంత పెద్ద చెట్టు, మళ్ళీ ఆ చెట్టుకి కొన్ని వందల కాయలు ఒక్కసారే కాస్తుందా? మళ్ళీ ఎన్నో సార్లు కాస్తుంది, ఎన్నో విత్తనాలను ఇస్తూ ఉందన్నమాట. అంటే ఒక్కసారి పడి ఒక చిన్న విత్తనమే చచ్చిపోయి తిరిగి మరలా దానిలో నుంచి జీవాన్ని పుట్టించి అంత పెద్ద చెట్టునిచ్చి మళ్ళీ దానిలో నుంచి అనేక మందికి జీవం కలిగినటువంటివి తినటానికి మనందరికీ శక్తి కలిగినటువంటివి ఇస్తున్నప్పుడు మీరు కూడా చనిపోయిన తరువాత తిరిగి లేపి మీకు శరీరాన్ని ఇస్తానంటే ఎందుకు నమ్మలేకపోతున్నారని ఆ రోజు కొరింథీ సంఘానికి ప్రశ్న వేస్తున్నారు దేవుడు.
నా మీద మీకెందుకు నమ్మకం లేదు, నా మీద మీకెందుకు విశ్వాసం లేదు, మృతులు ఎలాగ లేస్తారు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పదే పదే తన పునరుద్ధానం గురించి తెలియపరుస్తూ ఉంటే వాళ్ళంతా కూడా అపహాస్యం చేస్తున్నారు, నవ్వుతున్నారు అనమాట. ప్రతిసారి కూడాను అలా ఎలా మృతులు లేస్తారు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలన్నిటినీ ప్రస్తావించినటువంటి విషయం అపోస్తలుడైన పౌలు గారు మరలా ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి మీరు అక్కడి నుంచి ముందుకు కనుక రాగలిగితే అక్కడికి మనం పోదాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఇందాక చూపించినటువంటి వచనాల దగ్గరికి రాగలిగితే 12వ వచనంలో కూడా చూడండి. 12 క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థనే, మీరు ఇంకనూ పాపంలో ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారిని ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇక్కడ పౌలు గారికి కోపం వచ్చేస్తుంది అనమాట. ఎంతసేపటికి కూడాను ఆయన లేవలేదు అని వాదించడానికి అక్కడ ఉన్నటువంటి యూదులు ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఆయన తిరిగి లేచాడు, మనందరి విశ్వాసం అదే, మరలా తిరిగి వచ్చి మన అందరినీ తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి పౌలు గారు కొరంథీయులకు చెప్తూ ఉంటే ఆ కొరంథీ సంఘంలో అనేక మంది పెద్దలు కలిసి ఆయనను అపహాస్యం చేస్తూ ఆ తర్వాత వచ్చిన మీరు చదువుకుంటే ఆయనను కొట్టడానికి ప్రయత్నం చేసేశారు. అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకే మరలా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ వచనాన్ని తీసుకొని గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది కదా. ఆ భూమిలో మనం నాటకపోతే ఏమైపోతుంది చెప్పండి, ఒక గోధుమ గింజగానే ఉండిపోతుంది. కానీ దానిని భూమిలో నాటిన తర్వాత అది చచ్చిపోవటం వలన అది అనేక మందికి మరలా పంటనిస్తూ ఉంది. అదే విధంగా నేను కూడా చనిపోయి తిరిగి లేచి మీ అందరికీ కూడా జీవమును ఇస్తున్నాను, అది నమ్మమని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినం వాళ్ళకి చెప్పిన విషయాన్ని మరలా మనందరికీ కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాగే చూడండి అక్కడ ఏమన్నారంటే ఆ గింజలో నుంచి వచ్చిన తర్వాత దానికి ఒక శరీరాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నారు కదా. అలాగే మీకు కూడా నేను కొత్త శరీరాలను అనుగ్రహిస్తాను. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీ అందరికీ కూడా నేను మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మపూర్ణమైనటువంటి మహిమకరమైనటువంటి శరీరాలను నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు దానిని నమ్మాలి, నిరీక్షణ కలిగి దాని మీదే మనం అందరం కూడా ఆశ పెట్టుకొని ఉండాలి. అలాగే చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యము 17వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము అక్కడ కూడా ఇదే వచనాలను తెలియపరుస్తూ ఉంటారు. 17వ అధ్యాయము 32, 33 వచనాలు. 17వ అధ్యాయము 32, 33 వచనాల దగ్గరికి రాగలిగితే మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీనిని గురించి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఎంత గొప్పగా పౌలు గారు చెప్తూ ఉన్నారంటే ఆ పునరుద్ధానం గురించి. మరలా మనం తిరిగి లేస్తాము, మీరు భయపడకండి. కొరంథీ సంఘమే కాదు, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాల్లో అనేక మంది హింసింపబడి చనిపోతూ ఉన్నారు. చనిపోయిన వారి గురించి ఏడుస్తూ ఉన్నారు. చాలా మంది ఏడుస్తూ ఉంటే ఎందుకు చనిపోయారు అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినందుకు. ఇదే కుటుంబ సభ్యులు అనేక మంది చేత, యూదుల చేత చంపబడ్డారు అనమాట. ఈ దినాల్లో కూడా అవే కదా జరుగుతూ ఉన్నాయి. అలా చంపబడుతూ ఉంటే వాళ్ళకి ఓదారుస్తూ ఉన్నారనమాట. పౌలు గారు వచ్చి మీరేం భయపడకండి, క్రీస్తు కోసం చనిపోయారు కాబట్టి, క్రీస్తుని నమ్మినందుకు చనిపోయారు కాబట్టి మరలా మీకు పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానంలో ఆయన మంచి శరీరాన్ని ఇస్తారని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదరిస్తుంటూ కొంతమంది ఏం చేశారంటే అక్కడ అపహాస్యం చేశారంట. సో అపహాస్యం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అపహాస్యం చేసేవాళ్ళు ఈ రోజుల్లోనే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో కూడా ఉన్నారు. అందువల్ల దానిని పెట్టుకొని మనం సువార్తను చెప్పడం ఆపేయకూడదు. వాళ్ళు ఎవరు అపహాస్యం చేస్తారు, వాళ్ళు ఎవరు ఏదో చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా సువార్తను చెప్పడం ఆపేయకూడదు. మనకి ఖచ్చితంగా మనం సువార్తను చెప్పాల్సిందే. మన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారన్న విషయాన్ని మనం అందరికీ ప్రకటించేవారుగానే ఉండాలి. అయితే ఇక్కడ చూడండి వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. కానీ కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించారంట.
అందుకే కొందరైనా సరే వింటారు. ఖచ్చితంగా నువ్వు చెప్పే మాట ఎవరో ఒకరికి పని చేయటానికే దేవుడు మన చేత మాట్లాడిపిస్తారు ఎప్పుడు కూడాను. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడాను ఆ విషయంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. అలాగే ఒక్కసారి మనం యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి రాగలిగితే చూడండి. యెహెజ్కేలు గ్రంథము ఎలాగా మృతులు అలాగ లేస్తారు అన్న విషయం గురించి పాత నిబంధనలో కూడాను కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి ఒక్కసారి మనందరం రాగలిగితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఈ వచన భాగాలను మనం ధ్యానించుకొని ముగించుకుందాము. యెహోవా హస్తము, మొదటి వచనం నుంచి, యెహోవా హస్తము నా మీదకు వచ్చును, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. అందరూ తీయండి. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడిన, అది కేవలము ఎండిపోయిన ఎముకలు. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పినటువంటి విషయాలకు అక్కడ పరమ తండ్రి యెహెజ్కేలు ప్రవక్తని తీసుకొని వెళ్ళారంట. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఆత్మవశుడే ఒక ఎముకలన్నీ కలిసి ఉన్నటువంటి ఒక లోయలోకి తీసుకెళ్లాడంట. ఆ లోయలో ఏమున్నాయి అంటే ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నాయి. మనిషి యొక్క శరీరము చనిపోయిన తర్వాత ఏదైనా మిగిలిద్దంటే ఏం మిగిలిద్ది? ఎముకలు అలాగా మిగిలిపోతే ఉంటాయి అన్నమాట. ఆ ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి. అందువలన ఎముకలను మనం ఏమి చేయలేము. ఆ ఎముకలు మాత్రం మిగిలిపోతాయి అన్నమాట. అయితే అట్లా ఎండిపోయిన ఎముకలున్న ఆ లోయలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూడండి ప్రభువ అక్కడ అడుగుతున్నారు దేవుడు, నరపుత్రుడా, 3వ వచనం, ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభువ యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ఈ ఎముకలన్నీ మళ్ళీ బ్రతుకుతాయా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట దేవుడు. అడుగుతూ ఉంటే యెహెజ్కేలు గారు ఏమంటున్నారు? అది నీకే తెలుసు, నువ్వు కదా జ్ఞానవంతుడివి, నాకేం తెలుసు, నువ్వు చెప్పు నిజం అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడు, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎముకల్లోకి ఏమి రమ్మని కోరుకుంటున్నారు దేవుడు? జీవాత్మను రమ్మని కోరగానే అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒక్కసారి. 6వ వచనం, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదును, మీలో జీవాత్మనుంచుగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికి ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగానే నరములు మాంసము వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హత్తులైన వీరు బ్రతుకున్నట్టు వారి మీదకు ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యముగా నిలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎండిపోయినటువంటి ఎముకల లోయ ఉంది. ఆ లోయలో ఎముకలు, ఒక శరీరం ఎముకలేం ఒక దగ్గర పడి లేవు. ఒక చెయ్యి ఎక్కడో ఉంది, ఒక కాలు ఎక్కడో ఉంది, ఒకటి ఎక్కడెక్కడో ఉన్నాయి. నా బాడీ పార్ట్స్ ఎక్కడో ఉన్నాయి, వేరే వాళ్ళ బాడీ పార్ట్స్ ఎక్కడో ఉన్నాయి. కానీ దేవుడు జీవాత్మను అక్కడికి వచ్చి ఇదిగో ఈ ఎముకలన్నీ కలిసి ఒక శరీరంగా ఏర్పడాలని నువ్వు ప్రవచించు అనగానే ప్రవచించారు యెహెజ్కేలు ప్రవక్త. ఆ ప్రవచనమునకు అవన్నీ ఎముకలన్నీ గడగడ గడగడ శబ్దం, ఎముకలు లేచి నడుచుకుంటూ వాటంతటా అవే ఒక ఒక శరీరం ఏర్పడుతున్నాయి. అంటే ఎట్లాంటి సౌండ్ వస్తాయి చెప్పండి? అది ఎముకలు లోయ. ఆ లోయే ఫుల్ ఎముకలతో ఉంది. ఆ ఎముకలు గడగడ గడగడ లేచేసంట ఒకదానికి ఒకదానికి అతుక్కొని శుభ్రంగా ఒక బాడీగా తయారైపోతూ ఉన్నాయంట. తయారైపోతే అవన్నీ అలా తయారైపోయాక ఆ లోయలో ఎముకలన్నీ అయిపోతే వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యముగా నిలిచిరి. హల్లెలూయా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా ఈ ఎముకలకు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నది, వారు మన ఎముకలు ఎండిపోయినే, మన ఆశ విఫలమాయనే, మనము నాశనమైపోతేమే అనుకునుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులు నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. ఇది నిజానికి ఎప్పుడు జరిగినటువంటి విషయమో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడాను అనేకమైనటువంటి యూదులని పాపం హింస పెట్టినటువంటి హిట్లర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. జర్మనీ పరిపాలించినటువంటి హిట్లర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను 60 లక్షల మంది యూదులని చంపేశాడు. ఎంతమంది? 60 లక్షల మంది యూదులని ఒక్కటేసారి చంపేశాడు. 60 లక్షల మంది జనం అంటే ఎంత చెప్పండి? చాలా ఒక దేశం.
ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో నిజానికి లోకల్స్ లెక్క పెడితే 90 లక్షల మంది అనంట. మిగతా అందరూ మనం వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. నిజమైనటువంటి వాళ్ళ లెక్క ఎంత అంటే 90 లక్షల మంది. అలాంటిది ఆ రోజుల్లో 60 లక్షల మంది యూదులని ఆ జర్మన్ కి సంబంధించిన అతను, ఈ యూదులు ఎప్పుడు చూసినా దేవుడు మా రక్తమే గొప్పది, మేమే అబ్రహాం సంతానం అని చెప్పుకుంటుంటారు అని చెప్పేసి కోపంతో కసితోటి వారిని ఎలా చంపాడో తెలుసా? గ్యాస్ ఛాంబర్స్ అంటారు తెలుసా? అంటే వాళ్ళందరినీ కూడాను ఒక గదుల్లో పెట్టేసేసి గ్యాస్ వదిలేసేవాడు అనమాట. సో ఆ గ్యాస్ ని పీల్చి వారి ప్రాణ భయాలతోటి ఎంతగానో వాటన్నిటికి ఇబ్బంది పడిపోయి చచ్చిపోయేవాళ్ళు అనమాట. అప్పుడు జరగబోతున్న విషయాన్ని దేవుడు ముందుగా వాళ్ళకి చెప్పారనమాట. ఇదిగో మీరు చనిపోతారు, మీరు అందరు ఎముకలు గూడుగా తయారైపోతారు, కానీ ఒక దినము నేను మరలా మీలోకి జీవాత్మను ఊదుతాను, అప్పుడు మీరు అందరూ కూడా మహా సైన్యమై నిలుచుంటారు. ఈరోజు ఇస్రాయేల్కి ఆ రోజుల్లో హిట్లర్ ఉన్న టైంలో వారి యొక్క అసలు ఎక్కడా కూడా యూదుడు అనేవాడు కనపడడానికి భయపడిపోయేవాడు. ఎందుకంటే కనపడితే చంపేస్తున్నారు. అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి చెదిరిపోయారు వాళ్ళందరూ కూడా. ఆ 60 లక్షల మంది చనిపోగా ఇంకా ఎవరో కొంతమంది ఎక్కడో దాక్కుని బ్రతికి వారి యొక్క బిడ్డలను పోషించుకున్నారనమాట. అయితే ఈ దినము ఇశ్రాయేలుని ఒక దేశంగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రవచనం గురించి ఆనాటి యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచన నెరవేర్పుని ఈ రోజున మన తరం వారు, మన జనరేషన్స్ బిడ్డలు చూస్తూ ఉన్నామంటే ఇక మృతుల పునరుద్ధానాన్ని ఎందుకు నమ్మరు మీరు? అంత గొప్పగా ఎముకలతో ఉన్నటువంటి ఆ లోయలోకి దేవుడు జీవాత్మను పంపి లేపి వాళ్ళందరినీ ఈరోజు మన కళ్ళ ముందు నిలబెట్టి ఇశ్రాయేలును ఒక దేశంగా దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు మీరు కూడా ఒక దినము పునరుద్ధానం దినము రెండవ రాకడలో నేను మిమ్మల్ని లేపుతాను. ఆ దినము మీరంతా కూడాను మంచి శరీరాలతోటి, దేవుడు ఇవ్వబోతున్న మహిమా శరీరాలతోటి మీరు లేస్తారని మీరు నిరీక్షణతోటి నమ్మకంతో ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నారు. చూడండి, అక్కడున్న వారంతా మహా సైన్యం అయిపోయిన తర్వాత 13వ వచనంలో కూడా చూస్తే, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి ఈ దేశంలో మిమ్మల్ని నివసింపజేతును. యెహోవాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వచ్చింది ఇశ్రాయేల్ దేశం మళ్ళీ వెనక్కి తిరిగి? ఎక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటిది, ఒక్క ప్లేస్ కూడా వాళ్ళకి లేనటువంటి ఆ ప్రదేశంలోకి మరలా వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, పారిపోయారు. అక్కడ ఎవ్వరు ఒక్క చిన్నది కూడా లేనటువంటి ఆ ప్రదేశంలోకి తిరిగి దేవుడు మరలా అక్కడికి తెప్పించటమే కాకుండా ఆ వాళ్ళ ప్రదేశాన్ని, వాళ్ళకి ఏదైతే అబ్రహాం గారికి వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసినటువంటి ఆ ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకోవడమే కాకుండా ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా దేవుడు వారికి ఇస్తానని ఆనాడు మరలా చెప్పినటువంటి ఈ దేశంలో మిమ్మల్ని ఖచ్చితంగా నివసింప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఈ దినం దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నారు. గోధుమ గింజ పడి చనిపోతేనే అనేకమైనటువంటి వాటికి ప్రాణం ఇవ్వగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరి కోసం ఆయన చనిపోయి ఆయన తిరిగి లేవటం వల్ల మనందరికీ జీవాత్మ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరము కూడాను మరణంలో చనిపోయిన వారు పాపం వలన, కానీ ఆయన ఊదుతున్నటువంటి ఆ జీవాత్మ వలన మరలా ఆయనను నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కళ్ళము రక్షింపబడతాము. హల్లెలూయా. ఒక దినము పరలోక రాజ్యంలో మన అందరికీ స్థానం ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం దగ్గరికి వద్దాం. చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం దగ్గరికి రాగలిగితే అక్కడ కూడాను యేసుక్రీస్తు ప్రభువారు అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభా, అది నీకు దూరం అవును కాక, అది నీకెన్నడనూ కలుగుదని ఆయనను గద్దింపసాగిన. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నువ్వు మనుషుల సంగతులే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఇంకా ఇంకా అనేకమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు అదే మరలా వాళ్ళకి శిష్యులకు చెప్తూ ఉన్నారనమాట. నేను యెరూషలేములోని పెద్దల చేత, శాస్త్రుల చేత మరలా చంపబడతాను, అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం తప్పకుండా నేను మరలా తిరిగి లేస్తాను, 3వ దినం నేను తిరిగి లేస్తాను అని చెప్తూ ఉంటే, అది నిజానికి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆయన యొక్క అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చూసినటువంటి వారందరూ నమ్మలేదు. కానీ ఎవరు నమ్మారు? అక్కడున్న అన్యులు నమ్మారు. వాళ్ళు నమ్మి ఏమన్నారు? పిలాతు దగ్గరికి వచ్చి,
ఇతడు మూడో దినమని లేస్తానన్నాడు, ఖచ్చితంగా లేస్తాడు కాబట్టి ఇతని సమాధిని మేము భద్రం చేస్తాము, లేవనీయకుండా మేము సీల్ కూడా వేసేస్తామని చెప్పేసి పిలాతుని అడిగితే, సైనికులందరినీ మీకు ఇస్తున్నాను, ఏం కావాలో అది చేసుకొని పోండి అన్నాడు. ఇంకా పిలాతు విసిగిపోయి అప్పటికే వాళ్ళ దెబ్బకి, ఎందుకంటే పిలాతుకి ఇష్టం లేదు కదా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయటం. ఎంత ఆపాలని చూసినా కానీ జనులు గోలలు కేకలే గెలిచెను అని రాయబడి ఉంటుంది. జనులందరూ కలిసి ఒకటేసారి కేకలేస్తుంటే తన యొక్క రాజ్యానికి ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో, రాజ్యంలో ఏదో గొడవలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి పెద్దరాజు దగ్గరికి వెళ్ళిందంటే ఆ సమాచారం కాస్త నువ్వు సరిగా కంట్రోల్ కూడా చేయలేకపోతున్నావా జనాల్ని, అయితే నీ పదవి తీసేస్తా అంటాడేమో అని చెప్పేసి వాళ్ళందరినీ మౌనంగా ఉంచడానికి ఓకే సిలువ వేసేయండి అనేసారు పిలాతు. సిలువ వేసేసేయండి అంటే అప్పుడు మౌనంగా ఉన్నారనమాట వాళ్ళందరూ. అప్పుడు దాకా గోల కేక, ఊరంతా గోల గోల, గుంపులు గుంపులు చేరిపోయి అరుపులు కేక అనమాట. సో అలాగే వారి కేకలే గెలిచెను అని రాయబడి ఉంటుంది. మనుషుల కేకలు గెలుస్తాయి కొన్నిసార్లు, అక్కడ నిజం లేకపోయినప్పటికీ కూడా. అందుకే కేకలు వేసే వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉండటమే మంచిది. ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో మూడో దినమున చంపబడి లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజెప్ప మొదలు పెట్టగా పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా నీకు ఇది రాకూడదు అంటున్నారు. ప్రభువా నీకు ఇది రాకూడదు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఏ పేతురు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నారా? ఏ తర్వాత వచ్చిన ఏమన్నారు? సాతానా వెనకకు పొమ్ము. అంటే ఇప్పుడు పేతురులో మాట్లాడుతుంది ఎవరని గ్రహించారు దేవుడు? సాతాను. ఎందుకు? ఆయన తిరిగి లేస్తే మనందరికీ పునరుద్ధానం ఉంటుంది. ఆయన తిరిగి లేవకూడదని చెప్పేసి పేతురు గారు కోరుకుంటున్నారు కాబట్టి, పేతురు గారిలో ఉండి కోరుకుంటుంది ఎవరు? సాతాను అనమాట. ఆయన తిరిగి లేస్తే మనందరికీ జీవం ఉంది కాబట్టి నువ్వు తిరిగి లేవద్దు అని చెప్పేసేసి. అందుకే సాతాను ఎంత భయంకరమైనటువంటి ఆ సిలువ యాగం అప్పుడు ఇదిగో ఆయనను చంపేసి అనుకుందంట, అమ్మాయి ఒక పెద్ద మంచి పని అయిపోయింది, ఈయన తిరిగి లేవడం అని అనుకుందంట. చంపేసేసాను, నా పని అయిపోయింది. కానీ ఆయన చంపినటువంటి కారుతున్న రక్తంలో మన ప్రతి పాపము కడిగి వేయబడుతుందని సాతానికి అర్థం కాలేదంట. సాతానికి ఆ రక్తపు బొట్టు కారే ప్రతి రక్తపు బొట్టులో ప్రతి మనుష్యుడి కొరకు ఆయన కార్చినటువంటి ఆ రక్తపు బొట్టులో మన ప్రతి పాపము కనిపి సాతాను ఆ తర్వాత ఇదిగో నేను ఈ మనుషుడి మీద నేరం మోపాలనుకున్నాను, ఆ మనుషుడి మీద నేరం మోపాలనుకున్నానని యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆకాశంలో జరుగుతున్న విషయం అంటే ఇది. తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరో కొంతమంది దగ్గరికి వాళ్ళ గురించి సాతాను చెప్తా ఉన్నంట, నేను ఇదిగో వీడు ఆ తప్పు చేశాడు, వీడు ఈ తప్పు చేశాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ చేశారు చూపించు అంటే ఆయన రక్తంలో అన్ని కడిగిపోయి సాతానికి కనపడట్లేదంట. ఎక్కడున్నాయి నాకు తెలుసు అంటే ఎక్కడున్నాయి చూపించు అంటే ఎక్కడ కూడా కనిపించట్లేదంట. అందుకే దేవుడు సాతానును చితక తొక్కాడు. కాబట్టి మనం భయపడాల్సిన పనేమి లేదు. దాని తలను చితక తొక్కాడు, కాకపోతే దాని తోక కొంచెం కదులుతా ఉంది ఇప్పుడు, అంతే. దాని తోక మాత్రమే ఉంది, అందువలన మనము భయపడటానికి వీలు లేదు. అందుకే ప్రభువైన క్రీస్తు వారు ప్రతి దినం అంతా చెప్పేదంటే, మీరు మృతుల పునరుద్ధానంలో మరలా నేను ఎలా లేచానో మూడో దినమున, అలాగే గోధుమ గింజ చనిపోయిన తర్వాత లేచాక అంత మంచి ఆకారం ఇస్తున్నాడా లేదా? జీవము కలిగినటువంటి ఆకారం. అందుకే భూమి నుంచి వచ్చేటటువంటి ఆ పంట ద్వారా, ఆ మొక్కల ద్వారా దేవుడు మనకి పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రతి మొక్క ద్వారా దేవుడు మనకి ఇష్టపడుతూ ఉన్నారు. మన కోసమే కదా అంత పంటను దేవుడు ఇస్తూ ఉంది. చూడండి ఈ రోజు మనుషులకి అదేంటి ఐరన్ తగ్గింది, కాల్షియం తగ్గింది, ఏదో తగ్గింది అంటే ఏం తినమంటా ఉంటారు? అవి తినండి, ఇవి తినండి అని చెప్పేసేసి ఆ చెట్లకు సంబంధించినవి అయినా చెప్తారు. కాల్షియం తగ్గితే ఇది తీసుకోండి, కంటికి కనపడకపోతే క్యారెట్ తినండి, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు కదా. అసలుకి భూమిలో ఎక్కడో ఉన్న పెరుగుతున్న మొక్కలకి మన బాడీకి ఏంటి సంబంధం? మనల్ని భూమిలో నుంచి మట్టిలో నుంచి తయారు చేశాడు కాబట్టి హల్లెలూయా హల్లెలూయా. ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ ఖనిజాలు, ఆ లవణాలు అవన్నీ కలిపి తయారు చేసిన బాడీ మంది. మట్టిలో నుంచి మనిషిని తయారు చేశాడు కాబట్టి ఈ రోజు నీకు ఏదైనా కొంచెం తగ్గింది అంటే ఆ మట్టిలో ఉన్నదే ఏదో మళ్ళీ మొక్కలో నుంచి రావాలి మనకి. ఆ మొక్కల్లో నుంచి మళ్ళా ఆ మట్టిలో నుంచి పెరగాలి, దాంట్లోనే దొరుకుద్ది, అదే మళ్ళీ నువ్వు తినాలి, మళ్ళీ ఈ బాడీకి కావాల్సిన శక్తిని నువ్వు పొందుకోవాలి. ప్రతిదీ కూడా దేవుడు లెక్క ప్రకారం ఎంత చక్కగా పెట్టున్నారు. ఇవన్నీ ఇంత లెక్కగా ఉన్నప్పుడు ఆయన నమ్మటానికి, విశ్వసించటానికి ఇంకెక్కడ మనకి ఎందుకు ప్రాబ్లం? అసలుకి మనం ఎందుకు ఇంకా అపనమ్మకాలు, అవిశ్వాసంలో ఉండిపోతున్నాం? ఆయన తయారు చేసిన మనిషి కోసమే కదా ఈ భూమి మీద ప్రతి పంటను తయారు చేసుకున్నాడు. ప్రతిదీ మనకి భూమిలోనే పెట్టాడు. ఏది కావాలన్నా మరలా మనకి శక్తిని పుంజుకోవడానికి, మనకి జ్యూసులు తాగాలన్నా, ఫ్రూట్స్ రావాలన్నా, ప్రతిదీ కూడా ఆయన ఐరన్ కావాలన్నా అన్నిటికీ కూడా మనకు భూమిలోనే ఉంచాడు. కాబట్టి అలాంటి గొప్ప శక్తివంతుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఈ దినము మృతుల పునరుద్ధానం ఏంటి అని చెప్పి ఆనాటి కొరంథీ సంఘానికి ఉన్న అనుమానాలు ఈ రోజు మనకు ఉండటానికి వీల్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒకసారి నమ్మి నువ్వు చనిపోయావు అంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి లేస్తావు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటావు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.